నమస్తే అండి. నా పేరు తేజేశ్వరరావు, డెవలప్మెంట్ ఆఫీసర్, ఎల్ఐసి జూబ్లీ హిల్స్ బ్రాంచ్. ఈరోజు సుమన్ టీవీ వారి ప్రోత్సాహంతో మీ ముందుకు ఒక ప్రోడక్ట్ చెప్దాం అనుకుంటున్నాను. ఎల్ఐసిలో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి అండ్ చాలా వరకు తెలియని వారు ఏంటంటే హెల్త్ పాలసీ గురించి, ఎల్ఐసిలో హెల్త్ పాలసీ ఉంటుందా అనే దాని గురించి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలా కంపెనీస్, నియర్లీ 32 కంపెనీస్ జనరల్ ఇన్సూరెన్స్ కమ్స్ అండర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇట్స్ ఎ మెడిక్లెయిమ్ పాలసీ. ఇన్ కేస్ ఆఫ్ మనకి హాస్పిటలైజేషన్ అయితే మనకి కార్డు ఇస్తారు, కార్డు తీసుకువెళ్తాం, హాస్పిటల్లో సబ్మిట్ చేస్తాం, వాళ్ళు కంపెనీకి రిపోర్ట్స్ పంపిస్తారు. మనం సమ్ అమౌంట్ అడ్వాన్స్ పే చేసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నాక డిశ్చార్జ్ టైంలో వాళ్ళు ఎంత క్లెయిమ్ అప్రూవల్ ఇచ్చారు, బ్యాలెన్స్ అమౌంట్ మనం కట్టుకోవాలి. ఇది నార్మల్గా హెల్త్ పాలసీ. ఈ విధంగా ఎల్ఐసిలో కూడా ఒక హెల్త్ పాలసీ ఉంది, దాన్ని జీవన ఆరోగ్య పాలసీ అంటారండి. ఈ పాలసీ ఏంటంటే దెర్ ఇస్ 2 ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. ఇన్ కేస్ ఆఫ్ సర్జరీ ఉంటే 50% హాస్పిటల్లో ఉన్నప్పుడే మన అకౌంట్కి వేస్తారు అండ్ డిశ్చార్జ్ అయిపోయినాక రిమైనింగ్ అమౌంట్ కూడా మనకి వేస్తారు జీవన ఆరోగ్య పాలసీలో. ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎల్ఐసి ఈజ్ అ కవరింగ్ ఫర్ ది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, లైఫ్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ అయితే ఇచ్చే పాలసీస్. అండ్ జీవన ఆరోగ్య పాలసీ ఈజ్ ఫర్ ది హెల్త్ కవరేజ్. దిస్ ఈజ్ యూ కెన్ టేక్ ఫ్రమ్ 1 lakh to 4 lakh రూపీస్ అండి. అయితే ఈ హెల్త్ కవరేజ్ ఎట్లా ఉంటుందంటే 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పెర్ డే 1000 రూపీస్ ఒక ఆప్షన్ ఉంది. అండ్ సెకండ్ బెనిఫిట్ ఈజ్ మేజర్ సర్జరీ 1 lakh రూపీ. అండ్ పెర్ డే ఐసీయూలో ఉండేటప్పుడు 2000 రూపీస్. ఫర్ అంబులెన్స్ ఇట్ ఈస్ 1000 రూపీస్. అండ్ ఫర్ అదర్ సర్జరీస్, ఏమైనా కవర్ కాని సర్జరీస్ ఉన్నా వాటికి 5000 రూపీస్ ఇస్తారనమాట. సో మనం చూస్ చేసుకునే ఆప్షన్ ఏమిటంటే 4 ఆప్షన్స్లో ABCD అని 4 ఆప్షన్ తీసుకుంటే ఏ ఆప్షన్లో పెర్ డే 1000 రూపీస్, పర్ సర్జరీ 1000 రూపీస్, పర్ ఐసీయూ 2000 రూపీస్ అండ్ పర్ అదర్ సర్జరీస్ 5000 రూపీస్. ప్లాన్ B పర్ డే 2000 రూపీస్, మేజర్ సర్జరీ 2 lakhs రూపీస్, ఐసీయూ 4000 రూపీస్ అండ్ అంబులెన్స్ ఇస్ 1000 రూపీస్. ఫర్ అదర్ సర్జరీస్ ఇట్ ఈస్ అరౌండ్ 10,000 రూపీస్. సో ఈ బెనిఫిట్స్ అనేవి డబుల్ అవుతూ ఉంటాయి. CD ప్లాన్కి డబుల్ అవుతుంది. మ్యాక్సిమం 4 lakh రూపీ వీ కెన్ టేక్. సో ఈ ప్లాన్ ఫీచర్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఇవన్నీ కూడా 4 బెనిఫిట్స్ వస్తాయండి. ఒక పర్సన్ హాస్పిటలైజ్ అయితే పెర్ డే అమౌంట్ ఇస్తారు, ఐసీలో ఉండడానికి డబుల్ అమౌంట్ ఇస్తారు అండ్ సర్జరీ అమౌంట్ కూడా ఇస్తారు. అండ్ ఫ్రమ్ జనరల్ ఇన్సూరెన్స్లో మెడిక్లెయిమ్ పాలసీకి జీవన ఆరోగ్య అయిన ఎల్ఐసి పాలసీ డిఫరెన్స్ ఏంటంటే జనరల్ ఇన్సూరెన్స్లో పాలసీ హాస్పిటల్ క్లెయిమింగ్ బిల్ ఫ్రమ్ ది కంపెనీ, ఆ హాస్పిటల్ విల్ గెట్ ద అమౌంట్, వాళ్ళకి వస్తుంది, హాస్పిటల్కి వెళ్తుంది అమౌంట్. జీవన ఆరోగ్య హెల్త్ పాలసీలో ఏమవుతుందంటే కంపెనీ నుంచి కస్టమర్ అకౌంట్కి డబ్బులు వస్తాయి, హాస్పిటల్కి వెళ్ళవు. సో హాస్పిటల్కి మనం బిల్స్ చేయటం అన్నీ కూడా మనం ఓన్గా పే చేసుకొని ఆ బిల్స్ మనం కంపెనీకి ఇచ్చుకొని రీఎంబర్స్మెంట్ చేయడం అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇవి ప్లాన్ ఫీచర్స్ అండి. మీరు ఫర్దర్గా డౌట్స్ ఉంటే ఈ ప్లాన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి కొన్ని డీటెయిల్స్ గురించి. ఈ ప్లాన్స్లో ఉన్న ఎడిషనల్ బెనిఫిట్ ఏమవుతుందంటే జనరల్ ఇన్సూరెన్స్లో ఎవ్రీ 3 yearsకి ప్రీమియం రివైజ్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25 years ఏజ్లో పాలసీ తీసుకున్నారు, మీకు మిస్సెస్ 2 పిల్లలకి అనుకోండి. ఇది మీరు ఒక 45 వెళ్ళేపాటికి ప్రీమియం అనేది ఇప్పుడున్న ప్రీమియం ఉండదు, నియర్లీ దీనికి 4 timesగా పెరిగిపోతుంది మీ ఏజ్ని బట్టి. క్లెయిమ్ ఉన్నా లేకున్నా ఎవ్రీ 3 years ద పాలసీ విల్ బి రివైజ్డ్. వేర్ ఇస్ ఇన్ జీవన్ ఆరోగ్య దిస్ విల్ బి రివైజ్డ్ ఆన్ యువర్ స్టార్టింగ్ ఏజ్. మీరు ఏ ఏజ్లో అయితే పాలసీ తీసుకున్నారో ఆ ఏజ్ నుంచే ప్రీమియం రివైజ్ అవుతుంది తప్ప అప్పుడున్న ఏజ్ని బట్టి రివైజ్ కాదు. మీరు 25 years ఏజ్లో తీసుకున్నారు, మీరు 50 years ఏజ్లో పాలసీ కంటిన్యూ అవుతుంది. ప్రీమియం అనేది రివైజ్ అయితే 25 years ఏజ్ వాళ్ళకి ఏదైతే ప్రీమియం రివైజ్ అయిందో ఆ ప్రీమియం మీరు కంటిన్యూ చేస్తారనమాట. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్. అప్ టు 85 years వరకు దేర్ విల్ బి నో డిఫరెన్స్ ఇన్ యువర్ ఏజ్ బట్టి ప్రీమియం మారదు. సెకండ్, మీకు వేరే కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ ఉండొచ్చు, ఆరోగ్యశ్రీ ఉండొచ్చు, మీ సొంతగా బ్యాంక్ నుంచి తీసుకుని ఉండొచ్చు. ఏ పాలసీస్ ఉన్నా కూడా ఈ పాలసీ నుంచి అడిషనల్గా మీరు బెనిఫిట్ పొందొచ్చు బై సబ్మిటింగ్ డూప్లికేట్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ ది బిల్స్. మీరు హాస్పిటల్లో పే చేస్తారు కదా, ఆ జెరాక్స్ కాపీస్ అటెస్టెడ్ చేసి ఎల్ఐసికి ఇస్తే అడిషనల్గా మీకు మళ్ళీ క్లెయిమ్ వస్తుంది అనమాట. సో మీరు కంపెనీ టు కంపెనీ చేంజ్ చేసేటప్పుడు ఆ పాలసీ రన్ అవ్వదు. తర్వాత ఆరోగ్యశ్రీ కొన్నిసారి గవర్నమెంట్ చేంజ్ చేసేటప్పుడు హికప్స్ వస్తాయి, దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో జీవన ఆరోగ్య పాలసీలో ఏమవుతుందంటే వేరే పాలసీలు కంపెనీలు ఉన్నా కూడా అడిషనల్గా మీరు క్లెయిమ్ పొందవచ్చు. ఓకే, ఇట్ ఈస్ బెస్ట్ ఆప్షన్. అండ్ ఎవ్రీ ఇయర్కి కూడా బెనిఫిట్ అనేవి 5% పెరుగుతూ ఉంటాయండి. నార్మల్గా హెల్త్ ఇన్సూరెన్స్లో ఏమవుతుందంటే అదర్ కంపెనీస్లో ఎవ్రీ 3 yearsకి నో క్లెయిమ్ ఇవ్వడం అనేది ఒకటి ఉంటుంది. ప్లస్ నో క్లెయిమ్ అంటే ఒక ఇయర్లో క్లెయిమ్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్ 10% పెంచుతూ ఉంటారు కదా.
ఎల్ఐసిలో ఏమవుతుందంటే క్లెయిమ్ ఉన్నా లేకపోయినా ఎవ్రీ ఇయర్ 5% విల్ బి ద బెనిఫిట్ ఇంక్రీజ్. అండ్ నో క్లెయిమ్ లేనందుకు ఎవ్రీ 3 yearsకి అనదర్ 5% పెరుగుతుంది. సో ఈ 2 types ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో. ఓకే, సో దిస్ ఆరోగ్య పాలసీ నుంచి మెయిన్ ఫీచర్స్. మన ఏజ్ని బట్టి ప్రీమియం మారదు, ప్లస్ మనం 85 years ఏజ్ వరకు ఎంజాయ్ చేయొచ్చు అతి బేసిక్ తక్కువ ప్రీమియం పాలసీతో. వేరే కంపెనీలో మన పాలసీ ఉన్న ఇందులోంచి క్లెయిమ్ చేయొచ్చు. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ బెనిఫిట్ ఏంటంటే మన అదర్ కంపెనీస్లో ఉన్న కూడా ఇందులో కూడా క్లెయిమ్ పొందవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఆటో కవరేజ్. ఇన్ కేస్ ఆఫ్ ఒక ఇయర్లో మన మేజర్ సర్జరీ జరిగింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ వీ నీడ్ నాట్ టు పే ద ప్రీమియమ్స్. దట్ ఈస్ అ జీవన్ ఆరోగ్య బ్యూటిఫుల్ ఆప్షన్ అండి. మన నెక్స్ట్ ఇయర్ మనం ప్రీమియం పే చేయాల్సిన పని లేదు. ఇందులో మనకి మన మిస్సెస్కి వైఫ్ అండ్ 2 children కూడా యాడ్ చేసుకోవచ్చు. పేరెంట్స్ కూడా మన పాలసీ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 35 బిలో ఉంటే ఫర్ 1 lakh పాలసీ మీకు 2,500 rupees ప్రీమియం అవుతుంది ఇంక్లూడింగ్ జిఎస్టీ. వేరే 35 to 40 ఉంటే 2,800 rupees ఉంటుంది విత్ జిఎస్టీ ఫర్ 1 lakh rupee. ఇన్ కేస్ ఆఫ్ 4 lakhs పాలసీ మీరు బిగ్ పాలసీ తీసుకోవాలనుకుంటే హయ్యర్ పాలసీకి ఇట్ ఈస్ అరౌండ్ 6,000 rupees ఉంటుంది. 1 lakh పాలసీని ఈచ్ మెంబర్ హస్బెండ్ వైఫ్ ఇద్దరికి చిల్డ్రన్స్ ఎవరు వాళ్ళకి 1 lakh ఉంటుందండి. కంబైన్డ్గా తీసుకునేటప్పుడు 6,500 rupees అవుతుంది బెనిఫిట్. సో దిస్ ఈజ్ అ ప్లాన్ ఫీచర్ అట్ ద బేసిక్ అండ్ బెస్ట్ అండ్ చీపెస్ట్ ప్రీమియం ఇన్ ద మార్కెట్. దెర్ వోంట్ బి ఎనీ ఇంక్రీజ్ ఇన్ ప్రీమియమ్స్ ఎవ్రీ ఇయర్, ఎవ్రీ 3 years. So this is a best option for your family members, and you can take your father, mother, and father-in-law, mother-in-law also. They are more than 60 years also, you can take this policy. For them higher premium will be there అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అరౌండ్ 25 to 35 లో ఉంటాయి కనుక ప్రీమియం 2,500 అనుకున్నాం కదా, అదే 50 years వాళ్ళు అనుకోండి ఇట్ ఈస్ 5,000 rupees, 7,000 rupees అట్లా ప్రీమియమ్స్ ఉంటాయి మీకు. దిస్ జీవన్ ఆరోగ్య పాలసీ. అండ్ మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా నెంబరు కాల్ చేయొచ్చండి. జీవన్ ఆరోగ్య హెల్త్ పాలసీ. అండ్ జీవన ఆరోగ్యతో పాటు క్యాన్సర్ కేర్, పర్టికులర్గా క్యాన్సర్ కేర్ కవర్ అవ్వడానికి అదర్ పాలసీ కూడా వచ్చింది. దట్ ఈస్ పాలసీ నేమ్ ఈస్ క్యాన్సర్ కేర్ హెల్త్ పాలసీ. ఈ క్యాన్సర్ కేర్ పాలసీలు ఏంటంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి కాదండి, ఇది రాని వాళ్ళకి ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూచర్లో వస్తే కవర్ అవ్వడానికి అతి తక్కువ ప్రీమియంతో ఉంటుంది. 10 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది పాలసీ. 2,000 rupees ప్రీమియం ఉంటుంది, ఇయర్లీ 2,400 rupees ఉంటుందండి మినిమం ప్రీమియం. అండ్ మ్యాక్సిమం కవరేజ్ యూ కెన్ టేక్ 50 lakhs. దిస్ ఇస్ అ పాలసీ అండి. ఈ పాలసీలు ఏమవుతుంది, ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ ఎవరైనా డయాగ్నోసిస్ అయితే క్యాన్సర్తో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఇన్కమ్తో పాటు మేజర్స్ అడ్వాన్స్ స్టేజ్లో ఉండేటప్పుడు లంసమ్ అమౌంట్ కూడా ఇస్తారు. అంటే మీరు తీసుకున్న పాలసీ 10 lakhs అనుకోండి, మీకు ఎర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ అయితే 25% అంటే 2,50,000 ఇస్తారు. అండ్ మేజర్ అడ్వాన్స్ స్టేజ్లో మళ్ళీ రీచ్ అయినప్పుడు రిమైనింగ్ 7,50,000 ఇస్తారు. అట్లాగే ఈ కేసు కాకుండా కొంతమంది అడ్వాన్స్ స్టేజ్లోనే బయటపడుతాయండి క్యాన్సర్. ఆ కేసులో ఏమవుతుందంటే మీకు ప్రీమియం కట్టే పని లేకుండానే ఎవ్రీ ఇయర్ 1%, ఎవ్రీ మంత్, నాట్ ఎవ్రీ ఇయర్, 1 month 1% ఆఫ్ సమ్ అష్యూర్డ్ 1 monthకి మీకు ఇస్తారు ఇన్కమ్ కింద. అంటే 10 lakhs పాలసీ తీసుకుంటే అడ్వాన్స్ స్టేజ్లో బయటపడింది అనుకోండి 10 lakhs rupees మీకు అమౌంట్ వేస్తారు. ప్లస్ ఎవ్రీ మంత్ 1% ఆఫ్ 10 lakhs అంటే 10,000 rupees. అట్లా 10 years మీకు కంటిన్యూషన్గా ఇన్కమ్ లాగా కూడా వస్తుంది అన్నమాట. అది 50 lakhs అనుకోండి మంత్లీ 50,000, అది 40 lakhs అంటే మంత్లీ 40,000 rupees. అపార్ట్ ఫ్రమ్ ద టోటల్ అమౌంట్ 50 lakhs, 40 lakhs ఆ అమౌంట్ కాకుండా ఎడిషనల్గా ఇన్కమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ పాలసీలు ఏమవుతుందంటే 10 lakhs to 50 lakhs మనం బేస్డ్ ఆన్ సమ్ అష్యూర్డ్ ఏజ్ని బట్టి పాలసీ తీసుకోవచ్చు వితౌట్ ఎనీ మెడికల్స్. 70 years వాళ్ళు తీసుకున్నా కూడా వితౌట్ ఎనీ మెడికల్స్ పాలసీ ఇష్యూ చేయడం జరుగుతుంది. పాలసీ, ఈ 2 పాలసీస్ గురించి మీరు డీటెయిల్స్ గురించి కూడా వెబ్సైట్లో చూడొచ్చు. నా నెంబర్ కాంటాక్ట్ చేసినా మీకు ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.